1840s టైంలో అమెరికాలో ఉన్న అలబామా అనే ఒక ప్రాంతంలో బానిసలుగా చాలా మంది నల్లవాళ్ళని ఉపయోగించుకునేవాళ్ళు. ఈ టైంలో ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ కి పిల్లల్ని కనేటప్పుడు వెజికో వెజైనల్ ఫిస్టులా అనే ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేసేవాళ్ళు. వాళ్ళ కోసం సరైన ట్రీట్మెంట్ కూడా ఉండేది కాదు. అయితే మ్యారియస్ సిమ్స్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే దీనికోసం ఎలాగైనా చికిత్సను కనిపెడదాం అనుకున్నాడు. ఇలా బానిసలుగా పనిచేస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ అయిన అనార్కా బెట్కోట్స్, లూసీ, బెట్సీ అనే ముగ్గురు అమ్మాయిల్ని దీనికి ట్రీట్మెంట్ కనిపెట్టడం కోసం ఉపయోగించాలనుకున్నాడు. అతను ఆ ముగ్గురికి ఎలాంటి మత్తు మందుని ఉపయోగించకుండా శస్త్రచికిత్సలను చేయడం మొదలుపెట్టాడు. అనార్కా బెట్కోట్స్ పైన ఇతను దాదాపు 4 సంవత్సరాల పాటు పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. ఈ వెజికో వెజైనల్ ఫిస్టులా అనే ప్రాబ్లం కి ట్రీట్మెంట్ ని కనుక్కున్నాడు. కాకపోతే వీళ్ళు మాత్రం మత్తు మందు లేకుండా అతను చేసిన ప్రతి శస్త్రచికిత్సకి పెయిన్ ని అనుభవిస్తూనే ఉన్నారు. ఫాదర్ ఆఫ్ గైనకాలజీగా కూడా ఇతను పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే మనలో చాలా మందికి దీన్ని కనిపెట్టిన మ్యారియస్ సిమ్స్ మాత్రమే తెలుసు. కానీ దీనివల్ల సఫర్ అయిన వీళ్ళ ముగ్గురు కోసం చాలా మందికి తెలియదు. కేవలం వాళ్ళ వల్లే గైనకాలజీ చాలా వరకు డెవలప్ అయింది. అండ్ దీనికోసం మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.